హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి బండి మారిందని చూస్తున్నారా? ఊరికే అలాగా హాలిడే లీవు, వర్క్ లేదు, నిన్న కూడా లీవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రూమ్లో మ్యాచ్ చూద్దామంటే డైరెక్ట్ బ్యాటింగ్ ఏమో అంతగా ఏం అనుకుంటలేదు, బోర్ పడుతుంది. బండి మీద తిరుగుదామంటే ఉన్నాయో డబ్బులు తక్కువ, అసలే మంతేంది. సర్లే అని ఊరకలా ఊబర్ కొడదామని చెప్పి పోస్తున్నాను. చూద్దాం ఈరోజు మనం ఎంత జర్నీ చేయగలం, ఎన్ని రైడ్స్ కొట్టగలం, ఎంతవరకు చేయగలనో చూద్దాం. అయితే ఎందుకు ఇలా ఊబర్ కొట్టడం అని కొంతమంది అడగచ్చు. లేదని చెప్తున్నాను. చాలామంది డైరెక్ట్ డిఎం చేస్తున్నారు, అన్న బండిలో పెట్రోల్ అయిపోయింది 100 రూపాయలు కొట్టవా, అన్న ఫుడ్ లేదు 100 రూపాయలు కొట్టవా అని. అరే ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఏదో ఒక పని చేసుకుంటారా, టైం వేస్ట్ చేసే బదులు ఏదో ఒక చిన్న పని, ఏదో ఒక పని చేసుకుంటే టైంని మనీలా కన్వర్ట్ చేయండి అంతే. మనకెవరు ఊరికే డబ్బులు ఇవ్వరు. మనం కష్టపడి సంపాదించుకొని దాంట్లో తింటేనే మనకి హ్యాపీగా ఉంటుంది. ఎవరో ఇచ్చిన డబ్బులతో ఈరోజు గడిచిపోయింది, రేపు ఇంకొకరిని అడుగుదాం, ఎల్లుండి ఇంకొకరిని అడుగుదాం. అలాగా డబ్బుల్ని వేరే వాళ్ళని అడిగి ఆ రోజు గడిపేద్దాం. అలా చేసేయడం కన్నా ఏదో ఒక పని చేసుకుంటాం. మనకు వచ్చిన డబ్బులతో, మనం కష్టపడి డబ్బులతో తింటే ఆ సంతోషం వేరే ఉంటుంది, రైట్? సో చూద్దాం. ఈరోజు ఈ బండి ఇప్పుడు ఎంటీలో ఉంది ఆయిల్, 2 లీటర్ల ఆయిల్ కొట్టిద్దాం. చూద్దాం మనం ఓడుకున్నంత వరకు చూద్దాం, ఎన్ని రైడ్లు కొడతామో, ఎంత డబ్బులు సంపాదిస్తామో చెప్తాం. యాక్చువల్గా మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఎంతకి వాటికి వీటికి ఎందుకులే. జస్ట్ ఇది ఫస్ట్ అనమాట, ట్రై చేస్తున్నాం కొత్తగా, ఎలా ఉంటుందో చూద్దాం. మనకి కంఫర్ట్ అనిపిస్తే అలాగే ట్రై చేద్దాం. చాలామంది ఉన్నారు హైదరాబాద్లో ర్యాపిడో చేసేవాళ్ళు, ఊబర్ చేసేవాళ్ళు, ఇలా వ్లాగ్స్ చేసి. మనకి మన బ్రదర్ బలరామకృష్ణ ఉన్నాడు కదా, బలరామకృష్ణ కూడా ఇలాగ చూస్తాడు, జాబులు చెప్తాడు. సో మనం కూడా ఇలాగ ట్రై చేద్దాం. ఎంత సంపాదిస్తాం ఏంటో చూసి దాన్ని బట్టి చేద్దాం. చలో ఈరోజు అయితే మనం ఊబర్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ కొట్టించుకున్నాం, జస్ట్ 2 లీటర్స్ అంటే 220 రూపీస్ పెట్రోల్ కొట్టించుకొని మనం మన జర్నీని సాగించేద్దాం. ఈరోజు పెట్రోల్ బంక్ అయితే రీచ్ అయిపోయాం. 2 లీటర్ల ఆయిల్ కొట్టించుకొని స్టార్ట్ చేద్దాం. మనం 220 రూపీస్ ఆయిల్ కొట్టించుకున్నాము. ఇది మీటర్ రీడింగ్ పెట్రోల్ది. అయితే మనం స్టార్ట్ చేసినప్పుడు కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 4653 ఉంది. సో మనం ఇప్పుడు ఊబర్ ఆన్ చేద్దాం, చూద్దాం ఎలా వస్తుంది బుకింగ్స్. వచ్చి అంతా శివయ్య ఆశీస్సులతో మనం మొత్తం మంచిగా జరగాలని కోరుకుంటూ ఊబర్ ఓకే ఊబర్. ఇప్పుడు ఏమైనా సెల్ఫీ అడిగిందంటే నేను చచ్చాను, ఎందుకంటే హెల్మెట్ ఇవన్నీ ఓపెన్ చేసి సెల్ఫీ ఇవ్వాలి ఆన్లైన్. ఆహా ఓకే, అమ్మాయి అడగలేదు, సేఫ్. ఓకే లెట్స్ డూ. వచ్చింది ఏంటిది, హైక్ వాల్యూమ్ ఎవో రికమెండ్ లేవాలంట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంట, యాక్సెప్ట్ చేసేద్దాం. వచ్చింది, కొత్త బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్, లెట్స్ గో. ది ఊబర్ 2136. సక్సెస్ఫుల్లీ మన ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రైడ్ ఊబరా. సెకండ్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ రైడ్ కంప్లీట్ అవుతున్నాను.
సో సక్సెస్ఫుల్గా సెకండ్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు మన థర్డ్ రైడ్ కోసం దూసుకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎవరైతే ఊబర్ బుక్ చేసుకొని ఇలా బైకుల మీద వెళ్ళాలి అనుకుంటున్నారో, ముఖ్యంగా అమ్మాయిలు, గర్ల్స్, ఉమెన్స్, వాళ్ళకి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఫస్ట్ మీరు బండి ఎక్కేటప్పుడు ధైర్యంగా ఉండి ఎక్కండి. భయపడతా ఎక్కి బండి ఎక్కినాక మీరు భయపడిపోయి వణికిపోతూ డ్రైవింగ్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. కంఫర్టబుల్గా లేకపోతే ఇంకో 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది, ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోండి. అంతేగాని 10 రూపాయలకి 20 రూపాయలకి కక్కుర్తి పడిపోయి బైక్ బుక్ చేసుకొని ఆ బైక్ ఎక్కినాక రైడర్కి మీరు డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి బండి నడిపే వాటిని భయపెడుతూ ఎందుకు టాస్కులు. ఇప్పుడు సెకండ్ డ్రాప్ చేసిన అమ్మాయి ఊరికే భయపడిపోతుంది, అన్న లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి, ఇట్లా కాదు అట్లా కాదు. నాకు తెలిసి నా గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది, నేను దాని ప్రకారం వెళ్తున్నాను. డివైడర్ రాకముందు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటది, కంగారు పడిపోతుంది, డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఎందుకు అలాంటప్పుడు అంత డిస్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటప్పుడు బైక్ బుక్ చేసుకోవద్దు, ఆటో బుక్ చేసుకోండి, వెనక మన ప్రశాంతంగా కూర్చొని వెళ్ళండి, ఓకేనా? అంతేగాని బైక్ బుక్ చేసుకొని మీరు ఇబ్బంది పడుతూ రైడర్స్ని కూడా ఇబ్బంది పెట్టద్దు, ఓకే? ఇప్పుడైతే మనం థర్డ్ పికప్ కోసం వచ్చాం, వెయిట్ చేస్తాం థర్డ్ పికప్ కోసం. చూద్దాం పికప్, ఓకే. ఇది యాక్చువల్గా పార్సిల్ అనమాట, పార్సిల్ వచ్చింది. ఫోన్ చేయాలి ఇప్పుడు, బండి పక్కన పెట్టి వేసి పార్సిల్ తీసుకొని డ్రాప్ ఎక్కడో చూసి అప్డేట్ చేస్తాను. థర్డ్ పికప్ అయితే వచ్చాము, అది పార్సిల్ అనమాట. ఇక్కడికి వచ్చి కాల్ చేసిన తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేశారు. అలా ఎందుకంటే క్యాన్సిల్ చేస్తారు, మీరు బుకింగ్ అయిపోయి నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేదాకా 2-3 మినిట్స్, ఒక్కసారి 5 మినిట్స్ కూడా పట్టుద్ది. మీకు అవసరం లేనప్పుడు అది ముందే క్యాన్సిల్ చేయొచ్చు కదా, నొక్కేస్తారు, పక్కన పడేస్తారు. మీ టైం మీకు వాల్యూబుల్ అయినప్పుడు మా టైం కూడా మాకు వాల్యూబుల్ కదా. ఈ టైంలో నేను వేరే వాళ్ళైతే పిక్ చేసుకొని వేరే వాళ్ళకి ఏదో ఒక ఎమర్జెన్సీ ఉంటుంది, వాళ్ళు బుక్ చేసుకుంటారు, వాళ్ళని పాటు పిక్ చేసుకొని నేను వెళ్ళిపోతూ ఉంటాను కదా. ఇక్కడికి వచ్చి మీకోసం కాల్ చేసి ఇక్కడ 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కాల్ రెస్పాండ్ కూడా అవ్వలేదు ఆమె. నేను కాల్ చేశాను 2 టైమ్స్ రింగ్ అయిన తర్వాత క్యాన్సిల్ చేస్తుంది రైడ్. అలా ఉంటారు కొంతమంది, డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. సో మనమైతే డిసప్పాయింట్ అవ్వకుండా ఇప్పుడు 3వ పికప్ కోసం దూసుకెళ్ళిపోదాం. పికప్ పక్కనే వచ్చింది కాబట్టి సరిపోయింది. ఏంటో అందరూ వస్తున్నారు ప్యాసింజర్స్. నాకు ఫీమేల్ ప్యాసింజర్స్ ఎలా అంటే కొంచెం భయం, ఎందుకంటే వాళ్ళు డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు, మనం రైడింగ్ చేస్తూ ఉంటాం, మనమే డిస్కంఫర్టబుల్ ఫీల్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ రెస్పాండ్ అవ్వరు, కాల్స్ కట్ చేస్తారు, బుక్ చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. చాలా ఉంటాయి ఫీమేల్ ప్యాసింజర్స్తో ప్రాబ్లమ్స్. అదే మేల్ ప్యాసింజర్ అనుకో, అన్న అంటాం, ఆ భయ్య అంటాడు, ఎక్కుతాడు, హ్యాపీగా వెళ్ళిపోతుంది బ్రదర్స్ లాగా. ఈ ఫీమేల్ ఎంప్లాయీస్తోనే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఓకే? మనమైతే 3వ పికప్ పాయింట్కి వచ్చేసాము. ఎక్కడ ఉన్నారు చూద్దాం. ఇందాక అది పార్కింగ్ క్యాన్సిల్ అయిపోయింది, వచ్చేసి ఉంది థర్డ్ పికప్ అనమాట. బౌల్లోకి వచ్చింది, చూద్దాం. లెట్స్ గో. सीधा సక్సెస్ఫుల్లీ మనం థర్డ్ రైడ్ కూడా కంప్లీట్ చేసేసాం. లెట్స్ వెయిట్ ఫర్ అనదర్ రైడ్. ఫోర్త్ రైడ్ కూడా వచ్చింది, మనం ఫోర్త్ రైడ్ కోసం వెళ్ళిపోదాం. చలో, థ్యాంక్ యూ. ఫోర్త్ రైడ్ కూడా ఇక్కడ పక్కనే వచ్చింది ఫ్రెండ్స్. లెట్స్ గో ఫర్ ఫోర్త్ రైడ్. చిన్న
పక్కన పడుకో. ఫోర్త్ రైడ్ అయిపోయింది. ఫిఫ్త్ రైడ్ ఆల్రెడీ ఉంది వెయిటింగ్లో. ఫిఫ్త్ రైడ్ ఎక్కడుంటే థ్యాంక్ యూ. ఫిఫ్త్ రైడ్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. చూద్దాం, ఫోన్ చేద్దాం. అయితే మనకి ఇప్పుడు ఒక పార్సిల్ ఆర్డర్ వచ్చిందనమాట. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. మనం గేటెడ్ కమ్యూనిటీలో పార్సిల్ కోసం వస్తే ఎంత తలనొప్పి అంటే, వీళ్ళు చెప్తారు సెక్యూరిటీ గార్డు వాళ్ళు ఏమో పంపించరు, వీళ్ళు ఫోన్లు చేస్తే రెస్పాండ్ అవ్వరు. ఎప్పుడుకో 4-5 సార్లు ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి చెప్తారు. లోపలికి వచ్చిన తర్వాత బండి అక్కడ పెట్టంటారు, ఇక్కడ పెట్టంటారు, హెల్మెట్ తీసేయాలంటారు. మన హెల్మెట్ కెమెరాలు అవన్నీ ఉన్నాయి, పట్టుకొని వెళ్ళకూడదు అంటారు. తర్వాత ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో పార్సిల్ సర్వీస్ వస్తే అసలు తీసుకోవద్దు భయ్యా. నన్ను అడిగితే మనం అంత కష్టపడి లోపల అక్కడ దాకా వెళ్తాం, వాళ్ళు కింద దాకా కూడా రారు, పైకి రావాలంటారు. ఆ లిఫ్ట్లో ఎక్కి 10వ ఫ్లోర్ 20వ ఫ్లోర్లోకి వెళ్తే దారిలో వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళేమో దీని లోపల ఉండే వాళ్ళు వెళ్ళాల్సిన లిఫ్ట్, విజిటర్లు స్విగ్గీలు జొమాటోలు వాళ్ళు ఈ లిఫ్ట్గా వెళ్ళాల్సింది సర్వీస్ లిఫ్ట్ అని చెప్పి అంటారు. అరే బాయ్, మీరు మనుషులే మేము మనుషులమే, మరి ఎందుకు ఊరకు అలాగా? ఎవరైనా మనుషులు అన్నాక కొంచెం కొద్దో గొప్ప రెస్పెక్ట్ ఉండాలా. అంతేగాని వీడు స్విగ్గీ చేసుకుంటాడు, వీడు జొమాటో చేసుకునేవాడు, వీడికి సర్వీస్ లిఫ్ట్ అంటాడు. ఎందుకు మరి అలాంటప్పుడు మీ అపార్ట్మెంట్లో మీ దాంట్లో మీకు రూల్స్ వేసినప్పుడు మీరు కింద దాకా వచ్చి జస్ట్ అసలు తెల్లారి దాకా వచ్చి మీరు ఆ పార్సిల్ ఇస్తే మేము తీసుకొని వెళ్ళిపోతాం కదా, అలా కూడా రారు. లిఫ్ట్లు ఎక్కకూడదంటారు, బండ్లు పక్కన హెల్మెట్లు తీసేయాలంటారు, బండ్లు పక్కన ఎట్టమంటారు. ఎంత వరస్ట్ అంటే, ఇంకోసారి ఇట్లాంటివి ఏమైనా వస్తే ముందే కనెక్ట్ చేసుకొని క్యాన్సిల్ చేసేస్తున్నాను భయ్యా. ఎందుకు మనకి అన్నీ వేస్ట్. దేనికన్నా చక్కగా రైడ్లు కొట్టుకోవడం బెటర్. ప్రశాంతంగా మనుషులు ఎక్కుతారు, మనుషులు దిగుతారు, వెళ్ళిపోవచ్చు. చిత్రపూరి కాలనీ అంట 40 రూపాయలు అంట అమౌంట్. వాడికి ఇస్తా 3044. బండి నెంబర్ వేరే ఉంది. ఆ బండి సర్వీస్ ఇచ్చాను పండగ కదా అని. 5037 కదా. మానస ఉందా? మానస అని చూపిస్తలేదు నేను. మీకు డ్రైవర్ పేరు ఏం చూపిస్తుంది చూడండి, ఇందులో చూపిస్తుంది దాంట్లో నుంచి బుక్ చేశాను. ఆర్లా అని చూపిస్తుంది. వాళ్ళ ఇంటి పేరేమో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. డ్రాప్ నాకు స్టార్ట్ చేస్తే కానీ రాదు. నేనే 2 minutesలో వస్తానని చెప్తాను. అవునైతే మీరే అందుకనే అడుగుతాను. 273 అది వాళ్ళ ఇనీషియల్ పేరు అయి ఉంటుంది, అందుకనే ఆర్లా అని చూపిస్తుంది. సో మొత్తానికి ఈరోజు
ఊబర్ కంప్లీట్. అంటే ఇప్పుడే లాస్ట్ డ్రాప్ చేస్తాను. చేయొచ్చు, ఇంకా వస్తాయి బుకింగ్లు. కాకపోతే మనకు రెస్ట్ కావాలి కదా, రేపు పొద్దున్నే గుడికి వెళ్దాం అనుకుంటున్నాం, సోమవారం కదా. సో వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోయి తినేసి పడుకోవాలి. ఏమంటుంది 7:15 అవుతుంది టైము. సో ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. నార్మల్గా మనం 6:30, 7కు స్టార్ట్ చేస్తాం. 6:30 అంతేలే. ట్రిప్ ఇన్ని పెట్టుకొని స్టార్ట్ చేయగలిగి 7 అవుతుంది. ఆయిల్ కొట్టించుకొని అంతా చేసరికి 7 to 11 చేసాం. 7 to 11 దాకా చేసాం. మధ్యలో ఒక 1/2 అవర్ బ్రేక్ తీసుకున్నాలే. ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేస్తే సో అతనితో మాట్లాడతా ఒక 1/2 అవర్ బ్రేక్ కూర్చొని అలాగా బాదం పాలు తాగుతా కూర్చొని అందరూ ఫోన్ మాట్లాడుకొని ఒక 1/2 అవర్ అయిపోయింది. అది కాకుండా మధ్యలో ఇదే చెప్పా కదా, గేటెడ్ కమ్యూనిటీ పార్సిల్ వచ్చి పావు గంట రెండు వచ్చినాయి. అలాగా 2 minutes టైం వేస్ట్ అయిపోయింది. తీసుకోలేదు. నేను వెళ్ళాను, ఫోన్ చేశాను, అది ఇది అన్నారు. సో నాకు నచ్చలేదు. నేనేం చెప్తున్నానంటే మిమ్మల్ని తీసుకోవద్దని చెప్పట్లా, ఆ ప్రాసెస్ నాకు నచ్చలా. గేటెడ్ కమ్యూనిటీలో పార్సిల్ ఎలా ఉంటున్నాయి అంటే బండి ఏమో బయట పెట్టేయాలి, హెల్మెట్లు ఏం తీసుకెళ్ళకూడదు, మనం నడుచుకుంటూ అలాగటి వాళ్ళు ఏ బ్లాక్ చెప్తే ఆ బ్లాక్ ఎత్తుక్కుంటూ అలాగ వెళ్ళాలి. ఆ లిఫ్ట్ ఏదో ఎక్కితే ఆ లిఫ్ట్లో ఆ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు వస్తారు. వచ్చారనుకో, ఇది మీరు వెళ్ళడానికి కాదు, స్విగ్గీ జొమాటోలో వెళ్ళడానికి సర్వీస్ సపరేట్ ఉంది, అది ఇది అని అంటున్నారు. మన దాకా వెళ్ళినాక ఎంత వెళ్ళాలా, మనల్ని ఎంతో పురుగులను చూసినట్టు చూస్తున్నారు అట్లాంటి వాటిల్లో. సో నాకు నచ్చలేదు, అందుకే తీసుకోవచ్చు అని ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్ తీసుకుంటే ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇట్లాగా బయట కంపెనీ బయట సంథింగ్ మెడికల్ స్టోర్ ఇటువంటి ఏమన్నా వచ్చి ఏమన్నా డెలివరీ చేయాలంటే అటువంటివి తీసుకుంటాను, అటువంటి ఇష్ట ప్రాబ్లం లేదు. ఇట్లా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాలంటేనే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. అయిపోయింది. సో అదంతా టాపిక్ మనం నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. ఈరోజు అయితే మనం 7 స్టార్ట్ చేసాము, 11 దాకా చేసాము, 6:30 ఆ టైం దాకా చేసాము. 220 రూపీస్ ఆయిల్ పెట్టించాము. మనం ఎన్ని చేసి వచ్చేసరికి ఎప్పుడైనా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే చూడండి, మీకు టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందో ఇది ఫోన్పేలో అట్లా చూసుకోవద్దు. ఊబర్లో మనకి ఇక్కడ చూపిస్తుంది చూసారా ఎర్నింగ్, అది మనం చూసుకోవాల్సింది. సో మనం ఈరోజు 7 to 11 ఊబర్ చేసాము. దాంట్లో ఒక 1 అవర్ వేస్ట్ అయిపోయింది. అంటే 7 to 8, 8 to 9, 9 to 10, 10 to 11 4 hours. 4 అవర్స్లో 1 అవర్ మనం టైం పాస్ చేసాం కాబట్టి 3 అవర్స్ వర్క్ చేసినందుకు గాను మనకి ఊబర్లో 637 రూపీస్ వచ్చింది. అందులో నేను 220 రూపీస్ ఆయిల్ కొట్టించాను. సో ఆ 600లో 220 రూపీస్ ఆయిల్ తీసేస్తే మనకు 400 రూపీస్ మిగిలింది. యాక్చువల్గా ఇంకా చేసుకోవచ్చు, నేనే టైం పాస్ చేస్తా అదా ఇదా చేశాను. ఇంకా ఆయిల్ అనుకుందంటే 100 కిలోమీటర్స్ తిరిగాను. ఉంది ఇంకొంచెం, ఇంకొక 50 రూపీస్ ఆయిల్ ఉండొచ్చు. టోటల్గా ఈరోజు ఒక 12 రైడ్స్ కొట్టాను. సో ఇప్పటి నుంచి నేను డైలీ ఊబర్ కొడతాను, ఊబర్ చేస్తానని కాదు, నాకు టైం కుదిరినప్పుడు బండి సెట్ అయినప్పుడు ఇలాగ చిన్న బండి మైలేజ్ వచ్చే బండి సెట్ అయినప్పుడు నేను ఊబర్ చేస్తాను. పార్ట్ టైం, లైక్ టైం పాస్, పార్ట్ టైం ఏదే అనుకోవచ్చు. నేను ఎందుకు చేశానంటే మెయిన్ రీజను ఫస్ట్లో చెప్పాను కదా, చాలామంది డిఎం చేస్తున్నారు, లైక్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్, ఇన్స్టాగ్రామ్లో నా నెంబర్ కూడా ఉంది. చాలామంది ఫోన్ చేసేస్తున్నారు, అన్న బండి మధ్యలో అయిపోయిందన్న, ఒక 100 రూపీస్ ఆయిల్ కొట్టి ఫోన్పే చేయన్న, ఆయిల్ కొట్టించుకుంటాను అన్న, రూమ్లో ఉన్నా అన్న, కర్రీస్ కూడా డబ్బులు లేవన్నా. అరే బాబు, మేము కూడా అయ్యే కష్టాలు పడుతున్నారా, మాకు కూడా ఏమి కోట్లు లేవు, మా అమ్మ బాబులు అయ్యే బాబు సంపాదించి ఏం లేవు. అది ఆంధ్ర, ఇక్కడికి వచ్చి ఏదో పని చేసుకుంటున్నాము. ఆ బండి, కెమెరా, హెల్మెట్ ఏంటంటే నాకు ఇష్టం, ఆ బండి అంటే ఇష్టం.
సో బండి ఏదో అప్పో సొప్పో చేసి ఏదో ఒకటి చేసి కొనుక్కున్నాను, ఈఎంఐ కట్టడం అయిపోయింది, ఫైనాన్స్ ఏమి లేదు దాని మీద. హెల్మెట్ ఒకనొకప్పుడు నేను మంచి నెలకి 35,000 వచ్చేటప్పుడు కొంచెం చేసి మంచి హెల్మెట్ కొనుక్కున్నా. ఈ హెల్మెట్ పైన కవర్ కూడా నేను ఆన్లైన్లో మోటోలూట్ అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో ఆర్డర్ పెట్టుకున్నా. అమెరికా యూఎస్ నుంచి వచ్చింది అది. దీనికోసం నేను 45 days వెయిట్ చేశాను. ఇవన్నీ నేనేదో నాకు ఫాలోవర్స్ రావాలి, నాకు సబ్స్క్రైబర్స్ రావాలి, వాటి మీద నేనేదో టైం నా సరదా, జస్ట్ ఈ ఒక సరదా లాంటిది అనమాట. ఇప్పుడు స్పోర్ట్స్ బైక్ ఉన్న వాళ్ళందరూ వ్లాగ్స్ చేయరు, సూపర్ కార్స్ ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్లో వీడియోలు చేయరు. అదొక పిచ్ అనమాట, అంతే. సో నేను ఇన్స్టాగ్రామ్లో అసలు ఇన్స్టాగ్రామ్లో నేను ఇట్లా హెల్మెట్ కవర్ చూసింది ఒక యూఎస్ అబ్బాయి, MT9 బైక్, పికట్స్ అని ఉంటుంది తన ఇన్స్టాగ్రామ్ ఐడి. పికట్స్ రైడర్ సంథింగ్ ఏదో ఉండేది, ఎల్లో కలర్. అతని దగ్గర చూసినప్పుడు నాకు ఎల్లో కలర్ బైక్, ఎల్లో కలర్ అది ఇది అని చెప్పేసి అనుకున్నా. కానీ తర్వాత తమిళనాడులో వేరే అబ్బాయి మిస్టర్ క్రేజీ గాయ్ అని ఉండేది, మిస్టర్ క్రేజీ గాయ్ అని ఉండేది తన ఐడి. అదే అనుకుంటా, నేను పర్ఫెక్ట్గా చెప్పలేను. తన దగ్గర చూసాను, తన R15 బైక్ మీద ఇలాగా కామెడీ వీడియోస్, ఫన్నీ వీడియోస్ చేస్తారు, తప్పులేదు. ఇప్పుడు అవేంటంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు చాలామంది లైఫ్లో చాలా సఫర్ అవుతూ ఉంటారు. లైక్ పొద్దున్నే సంథింగ్ అది ఆఫీస్లో సంథింగ్ ఏయో ఇష్యూస్ ఉంటాయి, సాడ్గా ఉంటారు. ఇలాంటివన్నీ రోడ్డు మీద చూసినప్పుడు ఏమిటంటే వాళ్ళ ఫేస్లో ఒక చిన్న స్మైల్ వస్తుంది. వాళ్ళు అప్పుడు ఆ బాధలు అవన్నీ మర్చిపోయి అట్లీస్ట్ ఒక 2 minutes అయినా మనం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, నవ్వుకుంటారు. అది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వమని చెప్పింది కదా, ఆటోమేటిక్గా వాళ్ళ ఫేసుల్లో మనం చూసినప్పుడు నవ్వు వస్తుంది. నవ్వించడం కోసమే ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ లాగా, ఓకేనా? సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, బైక్ రైడ్ చేసేవాళ్ళు మీరు కూడా మంచి హెల్మెట్ కొనుక్కోండి. పిచ్చి హెల్మెట్లు కాదు, అట్లీస్ట్ ఒక 2000 రూపీస్ పెట్టైనా వేగా హెల్మెట్, స్టడ్స్ ఇలాగ వస్తున్నాయి. మంచి హెల్మెట్ కొనుక్కోండి. బైక్ రైడ్ చేసే వాళ్ళకి ఫస్ట్ మ్యాండేటరీ కావాల్సింది హెల్మెట్. దాని తర్వాత నువ్వు అఫోర్డ్ చేయగలిగేది షూస్. ఈ రెండు మ్యాండేటరీ అనమాట. డ్రెస్సు, జాకెట్టు, రైడింగ్ గేర్ ఇవన్నీ అంటే అది నీ ఇన్కమ్ని బట్టి. నీ ఇన్కమ్ 10,000, నువ్వే 10,000 పెట్టి ఇవన్నీ కొనేసి ఇవన్నీ చేయాలని లేదు. నీకు ఎంత ఇన్కమ్మో దాంట్లో అఫోర్డ్ చేయగలిగిందే కొనుక్కో. ఇప్పుడు ఈ మంత్ 10,000లో నువ్వు ఒక 2,000 పెట్టి హెల్మెట్ కొనుక్కో. లైఫ్ టైం ఉంటుంది అది నీతో. హెల్మెట్ కొన్నాం కదా అని ఎలా పడితే అలా వాడకూడదు. అది కూడా కొంచెం మన జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రతిదీ మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న ఏ వస్తువు అయినా సరే జాగ్రత్తగానే వాడుకోవాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా వాడుకుంటావో మీకు అదంతా లైఫ్ టైం వస్తుంది, ఓకేనా? సరిగా అయితే ఈరోజుతో మనం సెలవు తీసుకున్నాం. ఇంకా బాయ్, గుడ్ నైట్. ఇప్పుడు డ్రాప్ చేసిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఎంత ఇరిటేట్ చేసిందంటే, లిటరల్లీ మామూలుగా మన బాయ్స్ బైక్ మీద కానీ స్కూటీ మీద కానీ ట్రిపుల్స్ వెళ్తాం కదా, ఆ అమ్మాయికి ఇద్దరం వెళ్ళడానికి ప్లేస్ సరిపోలేదంట. సో నేను ఇక్కడ కూర్చున్నా, చూడండి ఇక్కడ కూర్చున్నా, వెనక అంత ఖాళీ ఉంటుంది కదా. మామూలుగా నార్మల్ నాలెడ్జ్ ప్రకారం ఒక స్కూటీ మీద 2 మనుషులు ఫ్రీగా వెళ్ళచ్చు, అవును కదా. కానీ ఈ ప్లేస్ సరిపోలేదంట. ఇలా కూర్చొని తోలే బ్రో నేను బండి, లిటరల్లీ ఇలా కూర్చున్నా నేను. వెనకమానంత సీటు చూడు, చూపిస్తా. వెనకమానంత సీట్ ఉంది కదా, ఆ
సీట్లో అమ్మాయి కూర్చుంది, మా ఇద్దరి మధ్యలో బ్యాగ్ పెట్టింది. నేను చెప్పా అప్పటికి, మీ బ్యాగులు మీ లగేజ్లు ఏమైనా ఉంటే మీ ఒళ్ళో పెట్టుకోవాలి, లేకపోతే మీరు తగిలించుకోవాలి, ఇలాగ బండి మీద పెట్టేస్తే రైడర్ ఎక్కడ కూర్చొని తోలుతాడు అన్నా. సరే అని కొంచెం వెనక్కి లాగింది బ్యాగ్. ఎంత వరస్ట్ ప్యాసింజర్లు అంటే అమ్మాయిలు. మీకంత కంఫర్టబుల్ లేనప్పుడు ఎందుకు ఎక్కుతారండి బైకులు? మీరు ఎక్కి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? మామూలుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి స్కూటీ మీద కానీ బైక్ మీద కానీ వెళ్ళటానికి సరిపడే ప్లేస్ ఉంటుంది, ఇద్దరు ఈజీగా వెళ్ళచ్చు. వెళ్ళరు, ఆ లగేజీలు తీసుకొస్తారు, మా మధ్యలో పెడతారు. దాని లోపల పెన్నులు ఏవో స్పూన్లు ఉంటాయి, అవి గుచ్చుకుంటూ ఉంటాయి వెనకమాల. అమ్మాయి బ్యాగ్లో ఏదో ఐరన్ ఉంది సంథింగ్, అది గుచ్చుకుంటుంది. నాకు ఎంత ఇరిటేట్ వచ్చిందంటే అసలు. చూడండి, ప్యాసింజర్లు లైక్ ఇట్లా బుక్ చేసుకుని వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అమ్మా, మీకు బైక్ మీద వెళ్ళడానికి అంత భయం ఉన్నా, మీకు అంత అన్కంఫర్టబుల్గా ఉన్నా బైక్ మీద వెళ్ళకండి. ఇంకో 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ పెడితే ఆటో వచ్చింది. ఆటో సీటు మొత్తం మీకే, కూర్చొని వెళ్ళొచ్చు, పడుకొని వెళ్ళొచ్చు, మీ ఇష్టం. మీ బ్యాగులు పెట్టుకోవచ్చు, 2-3 వెళ్ళొచ్చు దాంట్లో. అయితే ఏంటి ఇలా బైకులు బుక్ చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతా? లిటరల్లీ బ్రో, చూపిస్తాను ఆగండి ఒక్క నిమిషం. చూడండి, ఇక్కడ నేను కూర్చున్నాను, ఆ అమ్మాయికి ఈ సీటు మొత్తం సరిపోలేదంట. నేను ఇక్కడే కూర్చున్నాను, కొంచెం కూర్చున్నా నేను, ఇదంతా అమ్మాయికి సరిపోలేదు. ఇద్దరు కూర్చోవచ్చు ఈ ప్లేస్లో, అట్లా ఉంటారు. సో ఇవన్నీ మీరు చూసుకొని కొంచెం జాగ్రత్తగా రైడ్ చేయండి. 3855 ఇంకో ప్యాసింజర్ ఎక్కింది. ఆ అమ్మాయి అంత చక్కగా తన బ్యాగ్ సైడ్ అలా బ్యాగ్ ప్యాక్ తగిలించుకొని కంఫర్టబుల్గా ఫ్రీగా, లైక్ ఏంటంటే కొంతమంది ఉంటారు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ అంకుల్స్ వాళ్ళలా ఫీల్ అయిపోయి వస్తారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళే, మనం కూడా వర్క్ చేసుకునే వాళ్ళమే, అవును కదా. కింద హెల్మెట్లు వేసుకొని కెమెరాలు ఇవన్నీ పెట్టుకొని, పైగా అమ్మాయి ఏమన్నా సీతా జాయింగ్ సీత ఎంత టార్చర్ అంటే అంత టార్చర్. ద్వారా బాబు ఈడ కూడా బొరబొర్రది. ఎందుకు రీసెంట్గా వైజాగ్లో ఒక పెద్ద ఇష్యూ జరిగింది. ఆక్సిజన్ టవర్స్ అని చెప్పేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ, అది కూడా అతను ఏదో సంథింగ్ ఎవరో డెలివరీ పర్సన్ లోపలికి వెళ్ళాడు, డెలివరీ చేశాడు, సంథింగ్ అయ్యింది. ఏదో బ్రో అన్నాడంట, నువ్వెంత, నీ బతుకెంత, నీ క్యాస్ట్ ఏంటి, నువ్వు నన్ను బ్రో అంటావా అని చెప్పేసి తనని కొట్టాడంట బ్రో, లిటరల్లీ. అది ఎంతవరకు కరెక్ట్? నేను చెప్పేది ఏంటంటే అందరినీ అనట్లేదు. ఇప్పుడు కస్టమర్స్ అందరూ ఒకేలాగా ఉంటుంది. కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది అట్లాంటి వరస్ట్ వేస్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే డబ్బు ఉందని పొగరు, బలుపు, మదము చాలా ఉంటాయి. అరే మీరు మనుషులే, మేము మనుషులమే. మీరు చదువుకున్నారు, మీకు మంచి ఉద్యోగాలు ఉన్నాయి, లేకపోతే మీ అమ్మ బాబులు సంపాదించారు, మీ బిజినెస్లు ఉన్నాయి, చేసుకుంటున్నారు, మీరు వెల్ సెటిల్డ్, మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. మేము చదువుకోలేదు, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బాగాలేదు, సో ఏదో పని చేసుకోవాలి, మా ఫ్యామిలీని కూడా రన్ చేయాలి, కాబట్టి మేము మాకు తగిలిన దాంట్లో మేము ఇట్లాంటి పనులు చేసుకుంటాం. సంథింగ్ మా తిప్పులు మేము పెడుతున్నాం, కానీ మీ దగ్గర ఏం డబ్బులు దొబ్బేయట్లేదు కదా, మేము కష్టపడిన దానికి మీరు డబ్బులు ఇస్తున్నారు కదా. బ్రో అన్న మాత్రాన తప్పు లేదు కదా. మామూలుగా అయితే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అవి ఏం చేత కాదు నాకు. మా ఫ్రెండ్ బలరామకృష్ణ తెలుసు కదా మీ అందరికీ, వాడు అన్నాడు, నువ్వు ఇలా రియాక్షన్ వీడియోలు అవి తీస్తున్నావు, బాగానే ఉంది, ఎడిటింగ్ బాగా చేస్తున్నావు, ఎలాగా నువ్వు డైరెక్ట్గా రైడ్ చేస్తూ ఏదన్నా మాట్లాడుతూ ఉంటే కాన్ఫిడెన్స్గా ఉంటుంది, నలుగురికి ఉపయోగపడుతుంది నువ్వు చెప్పేది, అది అని చెప్పాడు. సో ఏదో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది. యాక్చువల్గా ఇది నేను చేసేటప్పుడు కూడా నా కెమెరాకి మైక్ సెటప్ ఏం లేవు, డైరెక్ట్గా హెల్మెట్కి కెమెరా మౌంట్ చేశాను, హెల్మెట్లో నుంచే మాట్లాడుతున్నాను. అది ఎంత నీట్గా వినపడుతుందో, ఎంత క్లారిటీగా వస్తుందో నాకు తెలీదు. జస్ట్ చూస్తున్నా. రేపు ఇప్పుడు నైట్ అలాగ అయిపోయింది, రేపు ఖాళీగా ఉన్న రోజు కూర్చొని వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తా. తర్వాత నాకు శాలరీ వచ్చినప్పుడు, నాకు ఇప్పుడైతే చాలా కష్టాలు ఉన్నాయి. నాకు వచ్చేది నెలకి 20,000 నేను చేసే ఉద్యోగం, చెప్పుకోలేను నేనేం ఉద్యోగం చేస్తానో కూడా చెప్పుకోలేను. నాకు వచ్చేది 20,000.
దాంట్లో నా చిట్టీలు కడుతున్నాను, అయ్యని ఇయ్యని సంథింగ్ సో రూమ్ రెంట్లు అవి ఇవి చాలా ఉన్నాయి. నాకు వచ్చే ఇన్కమ్ కన్నా నేను కట్టేది ఎక్కువ. నాకు వచ్చేది 20,000 అయితే నేను కట్టాల్సింది 25,000 మంత్లీ. అది ఎన్నో రోజులు కాదు, కొన్ని రోజులు కష్టపడాలి తప్పదు. ఒక 5-6 నెలలు కష్టపడితే మనకు కొంత ఫిక్స్డ్ అమౌంట్ అని 1,00,000 రూపాయలు చిట్టి కడుతున్నానులే. అవి వచ్చేప్పుడు నేను కూడా మంచి జాకెట్ ఒకటి కొనుక్కోవాలి. నా బైక్ ఫుల్ రిపేర్ అనమాట. ఆర్ఎస్ ఉంది కదా, చూడడానికి లుక్స్ అయితే బాగానే ఉంది కానీ ఫోర్క్ బెండ్ ఉంది, కింద సైలెన్సర్ డ్యామేజ్ అయిపోయింది, కొన్ని చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి. అవన్నీ చేయించడానికి దానికి ఒక 25 అవుతాయి. టైర్స్ అయిపోయినాయి, టైర్లు వేయించుకోవాలి, దానికి ఒక 25,000 అవుతాయి. తర్వాత నా బైక్ జాకెట్ ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నా. జాకెట్ కొనుక్కున్నాక మంచి గ్లౌజులు కొనుక్కోవాలనుకుంటున్నా. కెమెరా ఒకటి కొనుక్కోవాలి మంచిది, 360 కెమెరా కాకుండా మంచి యాక్షన్ కెమెరా లైక్ గోప్రో, ఇన్స్టా 360 ఉన్నాయి కదా, వాటిల్లో మంచిది ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నా. సో మన బైక్ ఇక్కడ అలా పెట్టేసామన్నమాట. ఒక్కోసారి ఎక్కడ పెడతాను, ఒక్కోసారి ఈ చెట్టుకు పడేసారు. ఈరోజు లారీ పోరేస్తున్నారు, చెట్టు కొమ్మెరిగింది, ఆ సందులో పెడతాను. అది మీకు ఉపయోగపడేలాగే ఏదో ఒకటి చేస్తాను. నా వల్ల అందరూ మారాలని కాదు, నా వల్ల ఒక 2-3 మంచిగా హెల్మెట్ పెట్టుకొని మంచిగా రైడింగ్ చేస్తూ సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. బయటకు వచ్చిన ప్రతి రైడరు, ప్రతి బైకరు మళ్ళీ సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. అదే నా పాలసీ. నన్ను చూసి ఒక 4 మంచిగా వెళ్తే చాలు. ఇంకా చాలామంది నువ్వు ఫాస్ట్గా వెళ్తున్నావు అది ఇది అని అంటున్నారు, కానీ అవన్నీ ఎడిటింగ్లో ట్రిక్స్ బ్రో. నేను యాక్చువల్గా నా బండి 60 దాటదు. 60 ఇంకా మ్యాక్సిమం వెళ్తే 80 కూడా. అది 80 ఖాళీ రోడ్లో వెళ్తా. సిటీలో నేను 60.